నమస్తే వ్యవసాయ ప్రియులారా, మీరు చూస్తున్నది కట్టెల జ్యోతిరాజ్ విలేజ్ అగ్రికల్చర్ వ్లాగ్స్. నేడు మనం ఎంతోమంది అడిగిన పుదీనా సాగు విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎండాకాలంలో అయినా వానాకాలంలో అయినా ఏ కాలంలో అయినా కూడా పుదీనా ఎలా పెంచుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పూర్తిగా వివరంగా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. మరి ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నేను చూపిస్తున్న పుదీనా జనవరిలో నాటడం జరిగింది. పుదీనాని చాలా ఈజీగా మనం పండించవచ్చు. ఇది నేను మార్కెట్లో వేర్లు బాగా ఉన్న ఒక 2 కట్టలు 30 రూపాయలు పెట్టి తెచ్చి ఇక్కడ నాటడం జరిగింది. ఇక నాటిన వారంలోనే ఇది ఏనుకొని ఇగురు రావటం స్టార్ట్ అయింది. ఈ పుదీనా ఏ కాలంలో అయినా కూడా పండించవచ్చు. దీనికి సీజన్తో పని లేదు, మందులు మెడిసిన్ అలాంటి ఖర్చు లేదు, పెట్టుబడి లేని పంట అని చెప్పచ్చు. ఎవరైనా కూడా ఇంట్లో కొంచెం ప్లేస్ ఖాళీగా ఉన్నా లేకుంటే వేరే ఏవైనా వేస్ట్ డబ్బాలు టబ్బులు వేస్ట్ బకెట్లు అలాంటివి ఉంటాయి కదా, వాటిల్లో కూడా మనం చాలా ఈజీగా ఈ పుదీనాని అయితే పెంచవచ్చు. ఈ వేసవిలో ఈ పుదీనాకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, అది కూడా ఇంట్లో మనం వాడగా వచ్చిన వేస్ట్తో ఖర్చు లేకుండా పుదీనా ఎలా సాగు చేసుకోవాలి అనే వారందరికీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈ వేసవిలో పుదీనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా పుదీనా నాటిన రోజు నుంచి డే బై డే వాటర్ అయితే ఖచ్చితంగా అందించాలి. అది నాటుకున్న వారం రోజుల్లో మనకి ఇగురు అనేది రావటం స్టార్ట్ అవుతుంది. అలా ఇగురు వచ్చిన తర్వాత మనం ఫర్టిలైజర్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఏం ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది పశువుల ఎరువు. సంవత్సరం నుంచి బాగా మక్క పెట్టిన పశువుల ఎరువు మనకి ఈ విధంగా పొడిగా రావటం జరుగుతుంది. దీనిని మనం పుదీనాకి ఎలా ఇవ్వాలనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఫర్టిలైజర్ పచ్చిపేడ. పశువుల పచ్చిపేడను కూడా మనం ఈ పుదీనాకి ఇవ్వడం ద్వారా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మనకి పొడి ఫర్టిలైజర్ పశువుల ఎరువు అనేది దొరకని టైంలో ఇలా పచ్చిపేడను కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పొడిని మనం ఏ విధంగా పుదీనాకు ఇవ్వాలంటే, పుదీనా అనేది హార్వెస్ట్ చేసిన తర్వాత మనం మొక్కకి వాటర్ ఇచ్చే టైంలో ఈ విధంగా చల్లుకోవాలి. పుదీనా హార్వెస్టింగ్ చేసిన తర్వాతనే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఈ విధంగా పచ్చిపేడను కూడా వాటర్లో కలుపుతూ ఇవ్వటం ద్వారా మనం ఇచ్చే ఎరువులో ఉన్న విటమిన్స్ పోషకాలు అనేది మొక్క వేరు వ్యవస్థకి చేరుతాయి. పశువుల ఎరువులో ఉండే ఆర్గానిక్ మాన్యూర్ ప్రయోజనాలు. పశువుల ఎరువు అనేది ప్రకృతి సిద్ధమైన సేంద్రియ ఎరువుగా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని వాడటం వల్ల ఇది నేల ఉబ్బరం పెంచి మంచి దిగుబడి పొందేందుకు హెల్ప్ అవుతుంది. ఖర్చు లేకుండా ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఆరోగ్యాన్ని కాపాడే పంట మనకు వస్తుంది. ఈ పశువుల ఎరువులో నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం బాగా ఉండి భూమికి హాని చేయకుండా కొత్త మూలకాల ద్వారా పంటకు లాభం వస్తుంది. చాలామందికి తెలియని విషయాలు, ఈ పశువుల ఎరువు వలన నేలలో సూక్ష్మజీవుల పెరుగుదల, మట్టిలో బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి పంటకు ఉపయోగపడే సూక్ష్మజీవులను పెంచుతుందని చాలామందికి తెలియదు. ఈ ఎరువు ద్వారా నేల నురుగు స్థాయిని పెంచి సాయిల్ ఏరియేషన్ బాగా జరిగి భూమి లోపలికి గాలి ప్రవేశించి రూట్స్ బాగా పెరుగుతాయి. అలాగే నీటి నిల్వ అండ్ పొరల వృద్ధి జరగటంతో పాటు వాటర్ డ్రైనేజ్ మెరుగుపడుతుంది. దీనివలన మనం అందించే సేంద్రియ పదార్థాలు త్వరగా కుళ్ళి పోషకాలుగా మారి వేరు వ్యవస్థకి అందటం జరుగుతుంది. అలా అందిన తర్వాత మొక్క అనేది దృఢంగా మారి ఎలాంటి చీడపీడల సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొనే విధంగా చాలా ఇమ్యూనిటీతో మొక్కలైతే పెరుగుతాయి. ఈ ఎరువు ఇవ్వటం ద్వారా నీటి నిల్వ శక్తిని పెంచుతుంది. వర్షాకాలంలో వర్షాలు తగ్గినప్పటికీ, వేసవిలో నీటి సమస్యలు ఉన్నప్పటికీ ఈ ఎరువు ద్వారా మట్టిలో తేమ నిలిచి పంటకు నష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదండి, ఇంతలా చెప్తున్నారు, ఈ పుదీనాలో బెనిఫిట్స్ ఏంటని మీకు డౌట్ కదా. మరి ఆ బెనిఫిట్స్ ఏంటో కూడా నేను ఇప్పుడు మీకు క్లారిటీ చేస్తాను. ఈ పుదీనాని మనం నిత్యం మన ఆహారంలో కలిపి తీసుకోవటం ద్వారా మన ఆరోగ్యానికి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో మన శరీరానికి కావలసిన చల్లదనాన్ని అందిస్తుంది. తరచుగా మనం ఈ పుదీనా మనం తినే ఫుడ్లో యాడ్ చేయడం ద్వారా. ఇంకా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య ఉభయకాయం తగ్గించడంలో కూడా చాలా బాగా ఈ పుదీనా ఉపయోగపడుతుంది. శ్వాసకోశ ఆరోగ్య సమస్యలకు కూడా చాలా మేలండి. కాలంతో సంబంధం లేకుండా వచ్చే జలుబు, దగ్గు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ తగ్గించడంలో కూడా సూపర్గా పనిచేస్తుంది. మెంథోల్ కంటెంట్ గల పుదీనా ఊపిరితిత్తుల్ని శుభ్రం చేస్తుంది. ఇంకా చర్మానికి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పుదీనాలో. ముఖంపై వచ్చే మొటిమలను, మురికిని తొలగించి చర్మాన్ని మృదువుగా సాఫ్ట్గా చేసే
చేసే మంచి గుణాలు ఉన్నాయి. ఇంకా ఈ పుదీనా డైలీ ఫుడ్లో తీసుకోవటం వల్ల ముసలితనం రాకుండా మన శరీరాన్ని యంగ్గా ఉంచి ఆరోగ్యాన్ని హెల్తీగా ఉంచుతుంది. ఇంకా తలనొప్పి, తర్వాత మౌత్ ఫ్రెషనర్గా కూడా బ్యాక్టీరియాను తగ్గించి చాలా బాగా పనిచేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ చేస్తుంది. ఈ పుదీనాని టీ చేసి తేనెతో కలిపి తాగితే మన శరీరానికి చాలా చలవ చేయడంతో పాటు మన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే సలాడ్స్ లేదా జ్యూస్, ఇంకా పుదీనా చట్నీ, ఇంకా చాలా రకాలుగా ఈ పుదీనాలో మంచి ఆరోగ్య బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ పుదీనా పండించే వాళ్ళకి కలుపు సమస్య గురించి చెప్తాను, కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఏంటంటే పుదీనాలో కలుపు సమస్య అనేది చాలా తక్కువగానే ఉంటుంది, కానీ అది కూడా ఇంకా చాలా తక్కువగా ఉండాలంటే మాత్రం మనము ఈ పుదీనాని నాటుకునే ముందు కొంచెం దగ్గరగా నాటుకోవటం అయితే చేయాలి. దూరంగా కాదు, కొంచెం దగ్గరగా నాటుకోవటం ద్వారా మనకి కలుపు సమస్య అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే దగ్గరగా నాటడం ద్వారా మనకి వెంటనే మనకి ఇగురు అనేది రావటం జరుగుతుంది. మనకి ఈ మొక్కే పెరుగుతుంది కాబట్టి కలుపు సమస్యనే చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, చూడండి, కలుపు ఏమంతా కనిపించట్లేదు. ఎక్కడో ఒక చోట తుంగపోసలు మాత్రమే కనిపిస్తున్నాయి. తుంగపోసలు ఇంకొక వేరే మొక్కలు మాత్రమే, 2 తీర్ల కలుపు మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే మనం కొంచెం దగ్గరగా నాటుకోవడం ద్వారా కలుపు సమస్య అనేది చాలా తక్కువగా ఉంది. ఆ కలుపును వచ్చేసి మేము ఈ విధంగా క్లీన్ చేసేస్తున్నాము. ఒక్కొక్కసారి మనం ఎంత నీట్గా తోటను ఉంచినా కూడా కొన్ని టైంలలో చీడపీడ సమస్యలు అనేది ఉంటాయి. మనకి పైన చీడపీడ సమస్యలు అనేది కనిపించిన వెంటనే మనము ఎలాంటి పద్ధతిలో వాటిని నిర్మూలించాలి, అది కూడా ఎలాంటి ఖర్చు లేకుండా, ఎలాంటి మందులు వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో మనం ఎలా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనేది కూడా నేను ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను. ఈ విధంగా కలుపును అంతా క్లీన్గా చేసేసేయాలి. కలుపు ద్వారానే మనకు చీడపీడలు అనేది వ్యాపిస్తాయి కాబట్టి ముందుగా కలుపుని క్లీన్ చేసేసుకోవాలి. ఈ పుదీనాలో కలుపు అనేది క్లీన్ చేసిన తర్వాత పైపాటుగా వచ్చే చీడపీడల సమస్యకు, క్రిమి సమస్యకు ఎలాంటి ఫర్టిలైజర్ నేను ఇప్పుడు ఇస్తున్నాను అనేది, అది కూడా ఖర్చు లేకుండా ఎలాంటి ఫర్టిలైజర్ని నేను ఈ పుదీనాకు స్ప్రే చేస్తున్నాను అనేది చూడండి. ఇక పుదీనాలో పైపాటుగా వచ్చే సమస్యలు, చీడపీడ సమస్యలకైతే ఈ జీవామృతం చాలా బాగా యూజ్ అవుతుంది. అప్పుడు కొంచెంగా నేను ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను. మొక్కలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పి దీనిని ఏ విధంగా ఇప్పుడు మనం ఈ పుదీనాకి స్ప్రే చేయాలనే చెప్తాను. ఈ జీవామృతాన్ని ఒక బాటిల్లో వేసుకొని ఆ బాటిల్ ట్యాప్కి హోల్ చేసేసుకున్నాను. ఇక దాని ద్వారా మనం ఈ పుదీనాకి ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా పుదీనాకి వాటర్ కట్టిన తర్వాత ఈ విధంగా ఆకులపై స్ప్రే చేయాల్సి ఉంటుంది. దీన్ని స్ప్రే చేయటం ద్వారా మనకి ఈ పైన వచ్చే పురుగు అనేది సమస్య చాలా తక్కువగా అవుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ పుదీనాలో ముఖ్యంగా వచ్చే సమస్య మనకి ఆకుముడత అనేది రావటం జరుగుతుంది. తర్వాత ఆకులపై మచ్చ అనేది వస్తుంది. దాని సమస్య కూడా ఈ జీవామృతం చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఈ ఫర్టిలైజర్ మనము ఈ ఆకులపై స్ప్రే చేయటం ద్వారా ఆకుల ద్వారా కొమ్మలకి, కొమ్మ ద్వారా వేరుకి, వేరు వ్యవస్థకి అంది మొక్క అనేది దృఢంగా అయ్యి మొక్కకు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువగా వచ్చి ఎలాంటి చీడపీడ సమస్యలు వచ్చినా కూడా మొక్క తట్టుకునే విధంగా రెడీ అవుతుంది. ఇక జీవామృతం అందుబాటులో లేని వారు ఈ పుదీనాకి పైపాటుగా ఎలాంటి ఫర్టిలైజర్స్ అందించాలంటే, మనకి ఇంట్లో కిచెన్ వేస్ట్ అనేది ఉంటుంది కదా, అదేనండి, వెల్లుల్లి పొట్టు, ఉల్లిగడ్డ పొట్టుని ఒక రోజంతా నైట్ నానపెట్టేసి మార్నింగ్ మిక్సీ పట్టేసి వడకట్టుకొని ఆ వాటర్ని మనం ఈ పుదీనాపై స్ప్రే చేయటం ద్వారా ఆ వాటర్లో ఉన్న ఘాటుకి ఈ పుదీనాకి చీడపీడల సమస్య అనేది రాకుండా, మచ్చ, ముడత అనేది రాకుండా కూడా హెల్తీగా ఉంచుతుంది. ఇక ఈ పద్ధతిలో నేను చెప్పిన 2 ఫర్టిలైజర్స్ ఇంట్లో కొద్దిపాటిగానైనా ఎక్కువ మొత్తంలో వ్యవసాయం చేసేవారైనా పుదీనాను పండించి అధిక లాభాలతో పాటు ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడే పంట పండించండి. మార్కెట్లో మన పంటకు విలువ పెరగటంతో పాటు ఒక మంచి వ్యవసాయం చేశాము అన్న సంతోషం కూడా ఉంటుంది మనకి. ఇక నేనైతే ఎక్కువగా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకుంటున్నాను. మా డైరీ ఫామ్లో పశువుల ఎరువు, పశువుల జీవామృతం మాకు ఎక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి ఇక మంచి ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి అని ఆలోచిస్తున్నాను. మరి మీలో ఎంతమంది ఇలాంటి వ్యవసాయం చేస్తున్నారు, ఇంకా ఇలాంటి వ్యవసాయం చేయాలనుకుంటున్నారు, మీరు ఎలాంటి పంటలు వేస్తున్నారు, మీ ఏరియాలో ఎక్కువగా ఎలాంటి పంటలు పండిస్తారు అనేది ఒక కామెంట్ రూపంలో నాకైతే తెలియచేయండి. మరి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో గురించి మీ అభిప్రాయం నాకు తెలియచేస్తారని కూడా అనుకుంటున్నాను. మరి ఈ వీడియోలో పుదీనాకు సంబంధించి నేను చెప్పిన ఆర్గానిక్ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా మంచి ఆర్గానిక్ పంటని పండించండి. ఇంకా ఇలాంటి మంచి పంటల వీడియోస్ మీకు కావాలంటే మాత్రం తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. నేను ఆ పంటల గురించి వీడియోస్ అయితే చేస్తాను.
ఇక ఇంత మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్తో పండించిన పుదీనాని హార్వెస్టింగ్ చేస్తున్నాను, మార్కెటింగ్ చేద్దామని చెప్పేసి. మరి ఈ వీడియో ఇంతవరకు చూశారు కదా, మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీరు షేర్ చేయడం ద్వారా నేను ఈ వీడియోలో చెప్పిన మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ గురించి, పుదీనా గురించి చాలామందికి ఈ వీడియో రికమెండ్ చేయడం జరుగుతుంది. మర్చిపోకుండా షేర్ చేయండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.